హలో వైటీ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు వచ్చేసి నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రా హాయ్ చెప్పురా. అమ్మ 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 హాయ్ హాయ్ హాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఆఫ్టర్నూన్ వంట ఏం చేస్తాను అనేది అండ్ వీడియో అయితే షూట్ చేస్తానండి. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు ఎప్పటి వరకు ఎండ్ చేస్తానో కూడా తెలియదు అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాం అందరం. సో బావ అయితే ఇప్పుడే క్లినిక్ నుంచి వస్తున్నానని చెప్పిండండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సండే స్పెషల్ వచ్చేసి అండ్ పూరి విత్ అండ్ చికెన్ అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ మటన్ తీసుకొస్తానన్నాడండి. మటన్ అయితే నాకు ఎందుకో అంతలా ఇష్టం ఉండదన్నమాట. సో ఇక నీకు ఇష్టం లేని ఎందుకు అనేసి చికెనే తీసుకొస్తున్నాను అనమాట. సో ఈరోజు మా స్పెషల్ అయితే చికెన్ అనమాట. మేము ఏం చేసుకుంటాం, ఎలా ఉంటాం అనేది ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇంత ముందుకు బావ రాకముందుకే నేను పూరి కోసం పిండి అయితే కలిపి పెట్టానండి. మంచిగా నానిపోతుంది అన్నట్టు. చూడండి మెత్తగా అయితే ఇలా అయితే నానిందనమాట. ఇప్పుడు బావ అయితే వచ్చాడండి. తనకైతే మార్నింగ్ తినేలే అనమాట. కొంచెం ఎగ్ ఫ్రై చేసేసి అండ్ రైస్ అయితే పెట్టేశాను. ఇది ప్రిపేర్ చేసే వరకు కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మంచిగా నానిపోయిందనమాట. సో ఇప్పుడైతే నేను పూరి చేయడం స్టార్ట్ చేయాలి. చికెన్ అయితే ఫస్ట్ వాష్ చేసి అండ్ చికెన్ వండేస్తే అయిపోతుంది. చికెన్ ఉడుకుతూ ఉంటే అండ్ పూరి చేయొచ్చని చికెన్ అయితే ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాం అన్నట్టు. 1 kg వరకు ఉన్నట్టుందండి. నాటుకోడిలా అనిపిస్తుంది. సో చికెన్ అయితే 1 kg వరకు ఉన్నట్టుందండి. కాలుకి ఇచ్చినట్టున్నాడు. ఇదైతే ఇప్పుడు వాష్ చేసుకొని తీసుకొస్తాను, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చికెన్ కూడా వాష్ చేశాను. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వంట చేయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే చికెన్ చేద్దాం అన్నట్టు. సో ఫ్రెండ్స్ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. మీలో చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ లవర్ నేనైతే. మీలో మీకు ఎంతమందికి ఇష్టమో కంపల్సరీ కామెంట్ పెట్టండి. బావ అయితే ఇప్పుడే అన్నం తిన్నాడు అనమాట. సో ఇవి యాలకులు, లవంగాలు ఇవైతే నేను ఎక్కువ వేస్తానమాట. బాగా వచ్చినప్పుడల్లా బాగా తిడతాడు, ఎందుకు వేస్తావు అసలు, ఈసారి తీసుకొని కూడా తీసుకురాని అని తిడతాడు అనమాట. సో ఇదైతే వేసేసాను. కొన్ని ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటా. చికెన్ ఒక్కొక్కసారి ఏమంటారు ఒక్కొక్క తీరుగా చేస్తానన్నమాట. ఎప్పుడు ఒకేలాగా అయితే ఏం చెయ్యను. బావ కూడా వస్తున్న చికెన్ చేస్తాడంట. చేస్తావా? ఎట్లా వేయాలి చెప్పు ఫస్ట్. నువ్వు ఆనియన్స్ అవన్నీ వేసినావు కదా, అన్నీ వేయి. తర్వాత చికెన్ మ్యాగ్నేట్ అయిన తర్వాత ఏమేస్తారు అందులో? పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఏం వేస్తారు? కారం పొడి, మసాలాలు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టు. నేను చేసిన చికెన్ బాగుంటుందా? బాగుంది. బాగుంటుంది అంటాడు. ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సు.
చాలా రోజులు అవుతుందండి బ్లాగ్ అయితే షూట్ చేయక, దాదాపు 1 వీక్ అవుతలేదు. అవుతుంది. నేను కలుపుతాపే, నేను కలుపుతాపే. అబ్బా అంత చేసినాక నేను కలుపుతే అంటున్నాను. క్యాబ్ పెట్టేసే కొద్దిసేపు మగ్గని. ఫ్రెండ్స్ అవన్నీ మ్యారినేట్ చేసి వేస్తారు కదా, ఇప్పుడైతే మేము ఆనియన్స్, టమాటోస్ అండ్ ఇవి అన్ని పోపు వేసి అవి మగ్గిన తర్వాత నేను చికెన్ వేసి చేశాను అనమాట ఇంతకుముందు. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది, అందుకే ఈరోజు కూడా అట్లనే ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది, మంచిగా ఉందని చెప్పింది, అందుకే మళ్ళీ ఈరోజు కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఎలా వస్తుందో మీకైతే కంపల్సరీ షేర్ చేస్తాను. ఈరోజు ఎందుకు తొందర వచ్చిన పేషెన్స్ లేకుండా. అవునా, లైవ్ పెట్టచ్చు అంటే ఫోన్ నా దగ్గర ఉంది కదా, అందుకే ఆగిన. ఒక పాట పాడవా? అవ్వా ఇదే అని మొత్తుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇదే అని మొత్తుకొని వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళగొట్టినా నీకు చేరాదు వెళ్ళనేసి. ఇవైతే మగ్గిపోయాయండి. ఇవైతే నేను చికెన్ యాడ్ చేసుకుంటాను. ఎందుకో ఈరోజు కోడిని అయితే కాల్పిస్తుండే, ఎందుకో ఎప్పుడు అలా అయితే తీసుకొచ్చేవాడు కాదు, స్కిన్ తీసేసి తెచ్చేవాడు అనమాట. క్యాబ్ పెట్టేస్తే ఇలా పోపుని వేస్తే చికెన్ పీస్ అనేది మంచిగా గట్టిగా అవుతుంది, అందుకనే ఇలా పోపు అయితే వేసేసాను. లాగైతే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. ఫ్రెండ్ చికెన్ అయితే అవుతూ ఉంది. ఏంది మళ్ళొచ్చావు? నేను చూద్దామని వచ్చిన. ఓవరాక్షన్ చేయకు. నువ్వేదో కోతి పని చేసిపోతావిడా, నడుపు. అబ్బా ఏం చేస్తున్నావు? ఇందులో కరివేపాకేల ఎందుకు? కరెక్ట్ చూడు ఉంటుంది. తినొచ్చా ఈరోజు? నువ్వు చేయబెడుతున్నావు. ఛార్జింగ్ లేదా ఫోన్లో? ఛార్జింగ్ లేదా? వాషింగ్ పౌడర్ నిర్మా తెలుపు. ఫ్రెండ్స్ పూరి కోసం అని ఆయిల్ అయితే తీసుకొచ్చినా కాదు, ఇంట్లోనే ఉండే తీసుకొచ్చిన. ఇంట్లో ఉంటే తీసుకురారా? ఇటు నుంచి అవుతుంది. చాలా పాలలోని తెలుపు ఈ తెలుపు వస్తుంది. వాషింగ్ పౌడర్ సార్ నువ్వు హాయ్ చెప్పురా. రౌడీ బేబీ వచ్చిందండి, చూడండి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు చిన్న. ఆనియన్ లవర్ అండి మా పాప. ఆనియన్స్ అయితే తింటుంది, ఏం తినదు. ఇక్కడ ఏం కావాలి? సో ఫ్రెండ్స్, ఇంతసేపు వీడియో అయితే చూసారు కదా, కానీ ఇక్కడ ఏమైందో ఏమో వాయిస్ మొత్తం మ్యూట్ అయిపోయిందనమాట. సో నేను అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. మైక్ ఛార్జింగ్ అయిపోయిందో ఏమైందో అసలు తెలియట్లేదు. నిన్న నుంచి అసలు ఛార్జింగ్ అనేది పెట్టలే అనమాట.
మైక్లో ఛార్జింగ్ అయితే అయిపోయినట్టుంది, ఇక్కడికి స్టాప్ అయిపోయింది వాయిస్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అండ్ ఎలా చేస్తున్నాను అనేది మీకైతే చూపిద్దామని అలా డ్రై ఫ్రైడ్ అయితే వంపి చూపిస్తున్నాను అనమాట. ఇలా ఆయిల్ కొంచెం అద్దుకొని పొడిపిండి అయితే ఏమేయనని ఇలా ప్రెస్ చేసుకుంటానమాట. ఇలా ఒత్తేసి అందులో ఒకటి వేసుకుంటూ మనం ఇట్లా కలుపుకుంటూ కాల్చామనుకోండి, అండ్ మంచిగా పొంగుతాయండి పూరి అయితే. నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తానన్నమాట. ఇంతకు ముందుకు చేసినప్పుడు షుగర్ అయితే యాడ్ చేశానండి, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఏంటంటే అండ్ ఈరోజు చెరువు గట్టుకు వెళ్తున్నామని తమ్నేల్ అయితే ఉంటుంది. అండ్ ఇలా చేసేసి అయితే మంచిగా అందులో వేస్తే అసలు బాగా పొంగుతుందండి. ఆయిల్ అయితే వేడెక్కిందో లేదో అనేసి నేనైతే కొంచెం ఇలా పిండి అయితే తీసుకొని అందులో అయితే వేస్తున్నాను అనమాట. ఆయిల్ అయితే వేడెక్కింది, సో అది తీసేసి నేను ఇంకా ఈ పూరి అయితే వేస్తున్నానండి. ఎలా పొంగింది అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అసలు ఇలా గరిటె పెట్టి కలిపేసరికి మంచిగా పొంగిందనమాట. అసలు హోటల్ పూరి లాగా అనిపించిందండి, చాలా టేస్టీగా ఉండే. సో ఇక్కడి వరకు వాయిస్ అయితే కట్ అయిందండి. వాయిస్ కట్ అయినంత దూరం నేనైతే వాయిస్ ఓవర్ అయితే చేస్తానన్నమాట. మీకైతే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కంపల్సరీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ వాయిస్ అయితే మేబీ ఇంతవరకే కట్ అయింది అనుకుంటా. ఇలా పూరి అయితే మంచిగా పొంగుతూ ఉంది, అసలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నీలాగానే వంగింది. కానీ ఫ్రెండ్స్ పూరి మంచిగా వంగిందని నేను పూరి లాగా ఉన్నానా చెప్పు, మంచిగా వంగిందని నేను పూరి లాగా ఉన్నానా చెప్పు, సరే తరలే చెప్పండి. మరి ఎట్లున్నావు? మంచిగా ఉన్నా అది ఇచ్చే అందులో వేస్తా. ఎలా ఏం చేయాలి? కావాల్సిన గిన్నె ఇచ్చే. ఇందులో వేసుకుంటే మన ఆయిల్ ఉంటే కిందికి పోతుంది అన్నట్టు ఇందులో వేసాను. ఏంటి మళ్ళీ వచ్చావు? ఆకలి అవుతుంది. అరే ఇప్పుడే తిన్నావుగా అన్నం. చూడండి ఫ్రెండ్స్, పెద్ద అది చేస్తున్నా డిస్టర్బెన్స్ చేద్దామని ఊకొస్తుండు. నేను దాల్స్తా ఒకటి. చేస్తావా? మంచిగా రా నీకు చేయడానికి. చూస్తా. సరే ట్రై. నువ్వే తినాలి అది. ఏది దేంతోనే? చేతిలోనే వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కింది మొత్తం. ఇంకా గట్టి ఆయిల్ అద్దుకో. చూడండి ఫ్రెండ్స్, అది పొంగపోతే అయితే వంట రానట్టే మొత్తం బావకైతే. దాంతో రాదు, దాంతో చేసి అంత మంచిగా రావు. హెల్ప్ చేయమన్నప్పుడేమో హెల్ప్ చేయనిక రాడు, ఇప్పుడు వీడియో కోసమేమో వచ్చిండు. వీడియో కోసం రాలేదు, నీకోసం వచ్చిన. నా సీత ప్రేమ కోసం, నా రాణి నవ్వు కోసం. అబ్బా 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 అబ్బా, వావ్, శుభాష్. నాకంటే మంచిగా వండింది ఫ్రెండ్స్. నాదే ఫైనల్ గా అయితే మంచిగా వంగింది ఫ్రెండ్స్. ఎక్కువ వంగలే, ఇటు నుంచి వంగింది, టూ సైడ్ నుంచి వంగుతుంది అట్లా పూరి. అవును. ఏం పూరి? అది కాలింది. ఇట్లా మెత్తగా కాల్చు. మొత్తాన్ని కాలుస్తా. ఆయిల్ పడితే ఎట్లా పెట్ట. చూడండి ఫ్రెండ్స్, పొంగలే నాదే మంచిగా వండింది. మీరైతే నాకు పని కాకపోరు. చిన్న మనం ఉంటే పని కాదంటారా? కొట్టు మమ్మీ, చెంప మీద కొట్టు కొడతావా? చెంప మీద కొట్టు. వన్ పూరి ఎట్లా తింటావు? ఫ్రెండ్స్, వన్ పూరి చూపిస్తుంది. ఏం కావాలి చూపి. తింటావా? ఎందుకో చికెన్ లో వాటర్ వస్తున్నాయి ఉడుకుతా ఉంటే. ఇంకా కొంచెం పల్చగా చేస్తే గట్టి పడతాయి.
మనం ఇంతకుముందు చెరువు కట్టిపోయినాం చూడు, అప్పుడు బాగా వచ్చినాయి కదా. ఇంకా వావ్, సో పూరి అయితే చాలా ప్యూర్గా వంగింది ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఇట్లా వంగితే. పొంగిన పూరీలు తిని కూడా వంగింది ఫ్రెండ్స్. ఇట్లా కాలుస్తా. నువ్వు నాన్నతో ఆడుకుంటే వచ్చిన ఆడుకో. ఎట్లా అంటావు? ఎట్లా తింటావు వదిలితే? ఎలా నేను ఫాస్ట్ చేస్తా, ఆయిల్ ఎక్కువగా ఆగిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టేసి. సో ఫ్రెండ్స్, ఇంకా చూడండి ఇప్పుడైతే పూరీలు అవుతున్నాయి అనమాట. చూడండి బాగా స్వెట్ వచ్చేస్తుంది. నేను చికెన్ కూడా కుక్ అవుతుంది. వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను ఇప్పటి వరకు. చూడండి ఇలా ఉంది. అండ్ 3 అయితే అయ్యాయి అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తాను. ఓకేనా? వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి చికెన్ అయితే ఫైనల్గా కుక్ అవుతుంది. పూరి వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి పూరీలు అయితే మంచిగా హోటల్ స్టైల్లో చేసినట్టు మెత్తగా వచ్చాయి. 1/2 kg పిండి వరకు అయితే చేశానండి. ఇలా వచ్చాయన్నమాట. హోటల్లో అయితే ఇలానే ఉంటాయి కదా ఫ్రెండ్స్. పొంగాయి మంచిగా, ఇలా పొంగాయి అనమాట. చాలాసేపు అయింది కదా, దగ్గర పడిపోయినాయి అనమాట. చాలా అయినాయి, అన్నీ ఇట్లా ఒత్తుకున్నట్టు అయ్యి ఇలా తక్కువ అనిపిస్తున్నాయి. పూరీలు అయితే చాలా బాగా వచ్చాయండి. సో ఇది ఫ్రెండ్స్, వంట అయితే కంప్లీట్ అయిపోయింది. బావ అయితే ఫోన్ చూస్తూ అలా పడుకున్నాడు అనమాట. నేనైతే ఇప్పుడు వంట కంప్లీట్ చేసుకున్నాను. చూడండి ఫైనల్గా మొత్తం కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా తినేయడమే ఫ్రెండ్స్. పాప అయితే ఆడుకుంటుందన్నమాట. బావ అయితే ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఈరోజు మా స్పెషల్ అయితే ఇదండి. సో ఫ్రెండ్స్, వంట అయిపోయిన తర్వాత అండ్ ఇంతసేపు అయితే లైవ్ అయితే పెట్టామండి. లైవ్లోకి అయితే చాలామంది వచ్చారు. లైవ్ అయితే మాట్లాడాము. సో చికెన్ పూరి ప్రిపేర్ చేశాను కదా. సో ఇప్పుడైతే చికెన్ పూరి ఎందుకు చేస్తానంటే, అండ్ పూరి విత్ చికెన్ ఛాలెంజ్ చేద్దామనేసి అవైతే ప్రిపేర్ చేసాము ఈరోజు స్పెషల్గా. సో అది ఇప్పుడైతే చేద్దామంటే మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. బావాకైతే కాల్స్ వస్తున్నాయి క్లినిక్ నుంచి. సో ఇప్పుడైతే ఎలా అవుతుందో ఏంటో అండి. అండ్ అలా అయితే అయిపోయిందనమాట. అండ్ చేస్తే చేస్తాం, లేదంటే లేదు. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి నాకు వీలైనప్పుడల్లా తీసానండి. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ పెట్టండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తానో ఏమో. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్ పెట్టి లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.